దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసు ప్రభు యొక్క మరి యొక్క గొప్ప మహిమ గల మాటలు విందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 22 వచనములు. ఇందులో యేసు ప్రభు దగ్గర ఒక శాస్త్రి వచ్చాడు. ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళానో నీ వెంట వస్తానని ఆయనతో చెప్తా ఉన్నాడు. అందుకు యేసు, నక్కల బొరియలకును ఆకాశ పక్షులకును నివాస స్థలములు కలవు గాని మనిషి కుమారునికి తలవల్చుకుంటేనో స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా, యేసు అతను చూచి, నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్మని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఫస్ట్గా ఒక శాస్త్రి వచ్చాడు. వచ్చి, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళాను, వెంట వస్తానయ్యా, నాకు సెలవియ్యి అని చెప్పేసి అంటే యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, నక్కల బొరియలకు ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి. నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి చెట్ల పైన.